కుప్పం, చిత్తూరు మధ్య డైరెక్ట్ రైల్ కనెక్టివిటీ ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాము. కుప్పం రైల్వే స్టేషన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే బెంగుళూరు రైల్వే డివిజన్ కింద ఉంటుంది. ఇక్కడ ఉంటుంది కుప్పం రైల్వే స్టేషన్ జోలర్పేట్ బెంగుళూరు రైల్వే లైన్లో. మీరు చెన్నై టు బెంగుళూరు ప్రయాణిస్తే అప్పుడు మీకు కుప్పం రైల్వే స్టేషన్ అయితే తగులుతుంది. ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో ఉంది. కుప్పంని కర్ణాటకలో మరికుప్పం ఇక్కడుంటుంది మరికుప్పం. సో బెంగుళూరు నుండి ఇలా బంగార్పేట వస్తే బంగార్పేట నుండి ఇలా కిందకి వెళ్ళకుండా ఇలా ఇటు వస్తే ఇక్కడ ఉంటుంది మరికుప్పం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఈ కుప్పంని కనెక్ట్ చేస్తూ 23.7 కిలోమీటర్ల రైల్వే లైన్ని నిర్మిస్తున్నారు. ప్రజెంట్ దీని నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కర్ణాటక రాష్ట్ర పరిధిలో రైల్వే లైన్ నిర్మాణం మొత్తము పూర్తయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ద్రవిడియన్ యూనివర్సిటీ మీదుగా వెళ్తుంది. ఇక్కడ ఉంది ద్రవిడియన్ యూనివర్సిటీ. ఇక్కడ ఒక స్టేషన్ వస్తుంది. దీని మీదుగా వెళ్ళి కుప్పం దగ్గర ఎండ్ అవుతుంది. సో ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయితే అప్పుడు కుప్పం మధ్య రైల్ కనెక్టివిటీ వస్తుంది. మరియు కుప్పం నుండి బెంగుళూరు వెళ్ళటానికి ఆల్టర్నేట్ రూట్ ఏర్పడుతుంది. ప్రజెంట్ కుప్పం నుండి బెంగుళూరు వెళ్ళటానికి వయా బంగారుపేట మీదుగా లైన్ ఉంది కదా. సో ఈ లైన్ కూడా పూర్తయితే అప్పుడు కుప్పం నుండి మరికుప్పం మీదకి ఇలా బంగారుపేట వెళ్ళి కూడా బెంగుళూరు వెళ్ళొచ్చు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంని చిత్తూరుని కనెక్ట్ చేస్తూ ఒక రైల్వే లైన్ని ప్రపోజ్ చేశారు. ఆ రైల్వే లైన్ వచ్చేసి ఈ మరికుప్పం రైల్వే లైన్ని కనెక్ట్ చేస్తూ వయా పలమనేరు మీదుగా చిత్తూరుకి రైల్వే లైన్ని ప్రపోజ్ చేశారు. సో ప్రజెంట్ చిత్తూరు నుండి కుప్పం వెళ్ళాలి అంటే వయా కాట్పాడి మీదుగా వచ్చి ఇలా జోలర్పేట నుండి ఇలా వెళ్ళాలి. కుప్పం అంటే ఇలా ప్రయాణించాల్సి ఉంటుంది. అదే ఈ కుప్పం లైన్ని కనెక్ట్ చేస్తూ చిత్తూరుకి వయా పలమనేరు మీదుగా కనుక రైల్వే లైన్ని నిర్మిస్తే అప్పుడు డైరెక్ట్గా ఇలా కూడా కుప్పంకి ప్రయాణించవచ్చు వయా మరికుప్పం పలమనేరు మీదుగా. మరియు ఇంకో ఆల్టర్నేట్ ఉపయోగం ఏంటంటే ఈ రైల్వే లైన్ వల్ల ప్రజెంట్ ఇటు తిరుపతి నుండి బెంగుళూరుకి వెళ్ళాలి అంటే వయా కాట్పాడి పేట్ మీదుగా వెళ్ళాలి. అంటే ఇక్కడ ఉంది కదా తిరుపతి, ఇలా వచ్చి ఇలా వెళ్ళాల్సి వస్తుంది బెంగుళూరు వెళ్ళటానికి. సో ఇది అంటే కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించి వెళ్ళాల్సి వస్తుంది బస్ రూట్తో కంపేర్ చేస్తే. అదే కనుక చిత్తూరు నుండి ఇక్కడ ఈ లైన్ని కనెక్ట్ చేస్తూ కొత్త లైన్ని కనుక నిర్మిస్తే అప్పుడు ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చిత్తూరు నుండి తిరుపతి నుండి పాకాల నుండి చిత్తూరు నుండి పలమనేరు మీదుగా ఇలా బంగారుపేట్ బెంగుళూరుకి వెళ్ళిపోవచ్చు. దీనివల్ల దూరం తగ్గుతుంది, ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. దాదాపుగా దూరం ఒక 90 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. ఈ చిత్తూరు పలమనేరు ఇటు బంగారుపేటని కనెక్ట్ చేస్తూ కనుక రైల్వే లైన్ నిర్మిస్తే. సో చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశారు. సో ఈ ప్రపోజల్కి ఆమోద ముద్ర లభిస్తే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్తూరు పలమనేరు ఇటు బంగారుపేట లైన్. ఇంకా ఇటు మరికుప్పం లైన్ ఏమో ఇది ఆల్రెడీ అన్ని అప్రూవల్స్ వచ్చేసాయి, కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో కర్ణాటక బార్డర్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అవ్వాల్సి ఉంది. సో దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. కుప్పం నుండి చిత్తూరుకి కనెక్టివిటీ వస్తుంది, అంటే ఆల్టర్నేట్ కనెక్టివిటీ. మరియు తిరుపతి బెంగుళూరు మధ్య కూడా దూరం తగ్గుతుంది. ఇలా చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా కూడా రావచ్చు. సో దానివల్ల ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. సో ఇలా చిత్తూరు పలమనేరు మీదుగా కనెక్ట్ చేయొచ్చు, లేదా పలమనేరు నుండి ఇటు ముల్బాగల్ మీదుగా కోలార్కి కనెక్ట్ చేసినా కూడా బెంగళూరుకి ఇలా వెళ్ళొచ్చు. సో అది రైల్వేస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే వయా ముల్బాగల్ మీదుగా నిర్మించి కోలార్ దగ్గర కనెక్ట్ చేయాలా, లేదా బంగార్పేట్ ఇక్కడ కనెక్ట్ చేయాలా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.